ఇండియాలోని ప్రముఖ గేమర్లతో కీలక సమావేశం నిర్వహించారు. యువతను దృష్టిలో పెట్టుకుని ఈ వేదికను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అంటే గేమింగ్ రంగం కూడా ఒక పెద్ద పరిశ్రమలా భావించారు ప్రధాని మోదీ. అందుకే వీరికి సరైన ప్రోత్సాహకాలకు అందించి వారి భవిష్యత్తుకు బంగారు బాట వేసేందుకు కంకణం కట్టుకున్నారు. తమిళనాడులో ఇండియా కూటమి తరపున ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. కోయంబత్తూరులో కూటమి బహిరంగ సభకు వెళ్లాల్సి ఉండగా మార్గం మధ్యలో స్వీట్ షాప్ వద్ద ఆగారు రాహుల్. రోడ్డు డివైడర్ క్రాస్ చేసిన ఆ షాప్ లోకి వెళ్లడంతో అక్కడున్న వారందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. అక్కడి స్పెషల్ స్వీట్ ను టేస్ట్ చేసిన రాహుల్ షాప్ ఓనర్ అక్కడి వర్కర్స్ తో కాసేపు ముచ్చటించారు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పరిధిలోని చందాదారులకు గరిష్ట వేతన పరిమితిని 21,000కు పెంచేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. కార్మిక సంఘాలు, అనుబంధ సంస్థలు ఇందుకోసం గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వానికి కోరుతున్నాయి. ఈ క్రమంలోనే వేతన పరిమితి పెంపుతో జరిగే పరిణామాలపై కేంద్ర కార్మిక శాఖ ప్రాథమిక కసరత్తు చేసింది. ప్రస్తుతం ఈపీఎఫ్ చందాదారుడి గరిష్ట వేతన పరిమితి 15,000గా ఉంది. జమ్మూ కాశ్మీర్ లోని ఉదంపూర్లోని ఓ ర్యాలీలో పాల్గొన్న మోదీ జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే రాష్ట్ర హోదా దక్కుతుందని వెల్లడించారు. అంతేకాదు ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు కూడా త్వరలోనే జరుగుతున్నాయని, ఇప్పటి వరకు జమ్మూ కాశ్మీర్ లో జరిగింది కేవలం ట్రైలర్ మాత్రమేనని, త్వరలోనే పూర్తి సినిమా చూపిస్తామని తేల్చి చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఢిల్లీ కేబినెట్ మంత్రి అతిష్ తీవ్ర ఆరోపణలు చేశారు. దేశ రాజధానిలో రాష్ట్రపతి పాలన విధించేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ కుట్ర చేస్తుందని అన్నారు. ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు రాజకీయ కుట్రతో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశారని, రానున్న రోజుల్లో కేంద్రం ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించినట్లు విశ్వసనీయంగా తెలుస్తుందని చెప్పారు. భారతీయ జనతా పార్టీపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. లోక్సభ ఎన్నికలకు ముందు దక్షిణాది రాష్ట్రంలో ఆపరేషన్ కమలం చేపట్టాలని బీజేపీ ప్రయత్నిస్తుందని అన్నారు. ఇందుకోసం రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి 50 కోట్లు ఆఫర్ చేసిందని ఆరోపించారు. గత ఏడాది కాలంగా బీజేపీ నా ప్రభుత్వానికి విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తుందని తెలిపారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా అస్సాంలోని బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అడుగడుగునా డాన్స్ చేస్తున్నారు. తొలుత శివసాగర్ లోక్సభ స్థానంలో ఏర్పాటు చేసిన బీజేపీ ప్రచార సభలో తొలిసారి బిశ్వ శర్మ డాన్స్ చేశారు. బీజేపీ ఎన్నికల ప్రచారం కోసం రాయించుకున్న అకౌ ఎక్బార్ మోదీ సర్కార్ అంటూ అస్సామీ భాషలో సాగే పాటకు ఆయన స్టెప్పులు వేశారు. జార్ఖండ్ లో ఇంకా కొన్ని ప్రాచీన ఆచారాలు కొనసాగుతున్నాయి. పంట చేతికి వచ్చే సమయంలో స్థానికులు మండ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో చాలా కఠినమైన రీతిలో దీక్ష చేపడుతున్నారు. వారం రోజుల పాటు ఉపవాసం చేస్తారు. ఆ తర్వాత జరిగే అగ్ని వేడుకలు యువత పాల్గొంటారు. నిప్పులపై నడుస్తారు. దువాసి వేడుకల భాగంగా అబ్బాయిలను ఓ వెదురు బార్కు వెళ్లాడదీసి మంటపై తలకిందులుగా ఉయ్యాల ఊగుతుంటారు. స్థానిక గిరిజన నేతలు కూడా ఈ అరుదైన వేడుకల్లో పాల్గొంటారు. సౌదీ అరేబియాలో మరణశిక్ష పడిన వ్యక్తిని రక్షించేందుకు కేరళ ప్రజలు ఏకంగా 34 కోట్లకు సమీకరించారు. కోజికోడ్ కు చెందిన అబ్దుల్ రహీం 2006లో సౌదీని ఓ బాలుడిని హత్య చేశాడనే ఆరోపణలపై గల్ఫ్ దేశంలో 18 ఏళ్లుగా జైలు జీవితం గడుపుతున్నాడు. అయితే నష్టపరిహారం చెల్లిస్తే క్షమాభిక్షకు బాలుడి కుటుంబం అంగీకరించిందని అన్నారు. వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయంలో భక్తుల రద్దీని నియంత్రించడానికి పోలీసు శాఖ తీసుకున్న నిర్ణయం విమర్శలకు దారితీసింది. గుడి లోపల పోలీసులను పూజారులు దుస్తులు ఎందుకు నియమించారని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ యూపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఏ పోలీసు నిబంధన వాలిని ప్రకారం పోలీసులకు పూజారులకు వేషం వేయించారని, దొంగలు దీన్ని అవకాశంగా తీసుకుని అమాయక ప్రజలను దోచుకుంటే అందుకు యూపీ ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు.